హలో ఎవ్రీవన్, నేను మీ జాక్రిసన్. సో ప్రస్తుతం మనం హైటెక్ సిటీలోని పెటెక్స్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 100కి పైగా బ్రీడ్స్ పెట్స్ ఎట్లా ఉన్నాయంటే, సో ఓనర్స్ వాటి మీద చూపించే ప్రేమ చూస్తుంటే నిజంగా యాక్చువల్లీ నాకు కూడా ఒక పెట్ ఉందన్నమాట. సో అలా నాకు కూడా తెలుసు. సో ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చేసాం. అలానే ఎగ్జిబిషన్ పెట్స్ కూడా చూసేద్దాం. సో ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇందా నుంచి నాతోటి అల్లరి చేస్తుంది. సో దీన్ని అట్లానే లోపలికి వెళ్ళి అన్నిటి మీద ఒక చిన్న లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్. ఇక్కడ మనతో ఒక చిన్న పప్పి చాలా క్యూట్ గా చూస్తుంది అనమాట. ఒక్క నిమిషం, ఇది చిన్న పప్పి కాదండి, 8 years ఓల్డ్, పెద్ద పెద్ద పప్పి. వరల్డ్ లో స్మాలెస్ట్ డాగ్ అంటారు దీన్ని. చాలా పెద్ద పప్పి నిజంగా మీరు అన్నట్టు. ఏంటి సార్ దీని పేరేంటి? పేరేంటి? యాక్చువల్ రూబీ. రూబీ రూబీ. సో ఎట్లా అవుతుంది సార్, అంటే దీని మెయింటెన్స్ ఇదంతా ఎట్లా ఉంటుంది? వెరీ సింపుల్ మెయింటెనెన్స్ అండి. అసలు మా ఇంట్లో కొంచెం కింగ్, బయట వస్తే సైలెంట్ గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది మెయింటెన్స్? చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. అసలు మెయింటెనెన్స్ అంటే వెరీ జీరో మెయింటెనెన్స్ అని చెప్పాలి. పేరేంటి దీని పేరేంటి? దీని యాక్చువల్గా బ్రీడ్ వచ్చి చివావా, నేమ్ వచ్చి రూబీ, మేల్ డాగ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years. 8 years. ఓకే. ఎట్లుంది సార్ దీంతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా ఓవర్ బాండింగ్ అండి. నన్ను అడిగితే పెంచకూడదు, ఎందుకంటే చాలా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాం మనం ఏమైనా. కానీ చాలా యాక్టివ్, ఇప్పటివరకు ఏ హెల్త్ ఇష్యూ లేదు. ఒక అడల్ట్ డాగ్కి ఎలా అయితే ఉంటుందో అంతా అలా ఉంటుంది అనమాట. ఎందుకని ఈ బ్రీడ్ని ప్రిఫర్ చేశారు? మాది యాక్చువల్లీ పెద్ద డాగ్స్ని మీ ఏజ్డ్ పీపుల్ కంట్రోల్ చేయాలని చిన్నది ట్రై చేశాను. దాంట్లో ఇది. ఎందుకని ఇండియన్ డాగ్స్ ఎందుకని ప్రిఫర్ చేయలేదు? ఇండియన్ డాగ్ ఫారెన్ డాగ్ ఏం కాదు, యాక్చువల్లీ మెక్సికన్ బ్రీడ్ ఇది. నేను స్మాల్ డాగ్ కావాలి, 3 kgs కన్నా ఎక్కువ ఉండకూడదు, 3-4 kgs కన్నా ఎక్కువ ఉండకూడదు తీసుకున్నాను. హ్యాండిల్ చేయడానికి పాకెట్ డాగ్, పాకెట్లో వేసుకెళ్ళిపోతాను నేను. ఓకే సార్, ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ పెట్స్ ని తీసుకుంటున్నారు కానీ, సో పెట్ ని తీసుకుంటున్నారు కానీ మెయింటైన్ చేయలేక రోడ్ సైడ్ వదిలేస్తున్నారు అనమాట. సో ఏం చెప్తారు? అది మాత్రం చాలా బ్యాడ్ అండి. మెయింటైన్ చేయకపోతే తీసుకోకూడదు, కానీ చాలా మందికి మెయింటైన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మెయింటైన్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అది చాలా పెయిన్ఫుల్, అది చెప్పాలంటే మాటల్లో. డాగ్ లవర్స్ బాగా తెలుస్తుంది. అలా ఎవరు చేయకూడదు. పెంచకపోయినా పర్లేదు కానీ పెంచాలి వదలొద్దు, ఎందుకంటే హోమ్ అట్మాస్ఫియర్ పెరిగినవి బయట స్ట్రీట్స్ పెరగడం చాలా కష్టంగా ఉంటుంది. ఏది ఇట్లా పెటెక్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం నిజంగా గ్రేట్గా అనిపిస్తుందండి. మాకు కూడా ఎంకరేజ్మెంట్ చాలా. వీడు ఎవ్రీ ఇయర్ వస్తాడు. ఓకే సార్, వీడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా స్పెట్స్ పెట్టుకున్న 24 hours ఇలాగే స్పెట్స్తోనే ఉంటాడు వాడు. స్పెట్స్ అంటే చాలా ఇష్టం, డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం, అస్సలు తీయడు. సో హాయ్ బ్రదర్. హాయ్. ఏంటి పేరేంటి దీని పేరు? రిక్కీ. బ్రీడ్ షిట్జు. ఎందుకని ఈ బ్రీడ్ ని ప్రిఫర్ చేశారు? ఏం లేదు, ఇంట్లో హోమ్లీ అంటే ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి, క్యారీ చేయడానికి కూడా ఈజీ యాక్సెస్గా ఉంటుంది కాబట్టి తీసుకున్నాం. సో ఎలా ఉంటుంది దీని మెయింటెన్స్ ఇదంతా ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ అంటే అది మనం ఇంట్లో మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ అనుకుంటా. ఫ్రెండ్లీ. ఎట్లుంది బ్రదర్? అంటే ఎంత పడింది మీరు తీసుకున్నప్పుడు? నేను తీసుకున్నప్పుడు ఇది అరౌండ్ 15 పడింది. అరౌండ్ 15. 15. సో ఎట్లా ఉంటుంది దీంతో మీ రిలేషన్? మీరు ఇంట్లో లేనప్పుడు ఎట్లా ఉంటుంది? సో వానికి నేను డేలో వన్స్ అన్నా కనబడాలి, లేకపోతే వాడు గోల్ చేస్తాడా? హాయ్. బయటికి తీసుకెళ్తుంటారా? రెగ్యులర్ వాక్స్ తీసుకెళ్తుంటాను. సో ఎట్లుంది బ్రదర్ దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా అడాప్టబుల్ అండ్ ఫ్రెండ్లీ కంపానియన్, చాలా కంపానియన్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళతో? ఎట్లా ఉంటుంది? మేము ఉండేది నేను నా మిస్సెసే కాబట్టి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఇంకా కొత్త వాళ్ళని చూస్తే చాలా క్యూరియాసిటీ తోటి ఉంటాడు అనమాట. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉంటాడు. ఓకే. సో బ్రదర్, ఈ మధ్య కాలంలో అంటే పెట్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేక రోడ్ సైడ్ వదిలేస్తుంటున్నారు అన్నమాట చాలా మంది. సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? మెయింటైన్ చేయలేక అంటే తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి, వాళ్ళు అఫోర్డబుల్ కాదా ఏంటి, ఏదో షో పర్పస్ కాకుండా ఎందుకు తీసుకుంటున్నాం అనేది వాళ్ళకు ఐడియా ఉండి తీసుకుంటే బాగుంటుంది. సో మనతో వచ్చేసి ఒక హస్కీ ఉంది, ఓనర్ కూడా ఉన్నారనమాట. సో ఒక స్మాల్ చిట్చాట్ చేద్దాం. హాయ్ బ్రదర్. హాయ్. సో ఏంటి హస్కీయే కదా? హస్కీ. ఎట్లా ఉంది బ్రీడ్? యాక్చువల్గా ఇది సూపర్ బ్రీడ్, చాలా మందికి తెలీదు. ఏంటంటే మెయింటెనెన్స్ అనేది తీసుకోవట్లేదు. కానీ మనం మామూలుగా ఇప్పుడు మనమే సమ్మర్లో ఫ్యాన్ లేకుండా ఉండలేము. సో వాటికి ఒక మినిమం ఫ్యాన్ ప్రొవైడ్ చేయడము అది మెయింటెనెన్స్ అని అనుకోకూడదు నన్ను అడిగితే.
మినిమం మెయింటెనెన్స్. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్రదర్, ఎన్ని ఇయర్స్ దీనికి? వీడికి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 months అట్లా వస్తున్నాడు. సో 9 months వస్తున్నాడు. చాలా ఫ్రెండ్లీ అనుకుంటా కదా. యా ట్రైన్డ్ వీడు యాక్చువల్గా అందుకనే వాడు కొంచెం సైలెంట్గా కామ్గా ఉన్నాడు, లేదంటే రచ్చ ఎక్కువ ఉంటుంది. ఓకే, 9 months ఎట్లా ఉంటుంది మీతో, ఇంట్లో వాళ్ళతో కానీ ఒకవేళ మీరు లేనప్పుడు కానీ ఈజీగా ఉంటుందా? ఈజీగా మెండుకోనే ఏం ఎంత అంటే ఇట్లా వాడు ఇట్లా అల్లరి చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. ఇంకేదైనా ఒక టైం పీరియడ్ ఉంటే మనకి ఏదైనా అట్లా. పేరేంటి? ఆర్య. ఆర్య. హాయ్ ఆర్య. సో ఎట్లా ఉంటుంది మీరు లేనప్పుడు ఉంటుందా? ఉంటాడు అట్లేం ఉండదు. అండ్ వీడికి పర్టికులర్గా మెయింటెనెన్స్ కానీ అవి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ ఫైన్, ఏం ప్రాబ్లం లేదు. ఇది పీహు. సో గర్ల్ 2 years యాక్చువల్గా. సో వీడిని ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఎక్కడికి పోయినా ఎక్కడుంది ఎట్లా ఉన్నారు అనేది. సో స్టార్టింగ్లో మేము ఏమంటున్నామంటే ఇవి కొట్టుకుంటాయి, ఉండలేవు, ఎందుకంటే వీడు ఫస్ట్ అనమాట. తర్వాత వీడు వచ్చేసరికి ఉండగలుగుతాయి లేదా అనేది మనకు తెలియలేదు. తర్వాత ఇంకా ఇప్పుడు వీడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. మెయింటెన్స్ ఎలా ఉంది రెండింటికి? ఓకేనా బ్రో, అంటే మంత్లీ మీకు ఎట్లా కాదన్నా మంత్లీ ఒక 20-25 దాకా అవుతుంది. 20-25 రెండింటికి కలిపి. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇంకా లేదంటే మీకు ఆల్మోస్ట్ 30-35 దాకా బేసిక్గా అనుకోండి. ఎట్లుంటుంది మామూలుగా మీతో దీనికి రిలేషన్ కావచ్చు, దీంతో మీకు? చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. మీరు ఒక్కసారి అడిక్ట్ అయ్యారంటే వీడికి అసలు కాటన్ బాలే, వీడు మొత్తం కాటన్గా ఉంటాడు. సో బాగా ఫర్రీగా, ఎక్కడ రాయల్గా, ఒక రీగర్గా, అసలు ఏమైనా అది మనము లెక్క చేయకుండా ఒక యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అసలు మీకు చలి మంచు ఇట్లాంటివి అంటే మంచి చల్లగా ఉందనుకోండి, ఇక మనల్ని మర్చిపోతాడు. పైకి వెళ్ళిపోయి మిద్దె మీద ఇట్లా 2 కాళ్ళు పైకి ఎత్తుకొని పడుకొని ఉంటాడు, అంత సాఫ్ట్ ఉంటాడు. వాడికి మెయిన్గా కూల్ ప్లేసెస్ ఉండాలి, ఎక్కడన్నా కూల్గా ఉంటే అక్కడికి వెళ్తాడు, అట్లా వెళ్ళి పడుకోడు. మీరు కొనుక్కునేటప్పుడు ఎంత అయింది? మేము కొనేటప్పుడు 70 అట్లా పడింది. 70 ఒకటి. అది వీడు 25 అట్లా 25 30 అనుకోండి. సో ఏం చెప్తావు అంటే పెట్ లవర్స్ చాలా మంది పెట్స్ ని తీసుకొని మెయింటైన్ చేయలేక వాటిని వదిలేస్తుంటారు అనమాట రోడ్ సైడ్. సో అలాంటి వారికి ఏం చెప్తావు? నన్ను అడిగితే అది వేస్ట్ బ్రో. ఇప్పుడు ఒక కొడుకుని తెచ్చుకుంటాము, మనం పెంచుకుంటాము, ఒక మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు మన వల్ల కాలేదు అని అంటే మన వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు నేను చాలామంది బిజీ లైఫ్లో కావట్లేదు, చాలామందికి అవ్వట్లేదు. అవ్వనప్పుడు అట్లీస్ట్ బయట సర్వీసెస్ ఉన్నాయి కదా, మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు మినిమం కాస్ట్ పెడితే వాళ్ళే చూసుకుంటుంటారు. మీరు ఎందుకు స్ట్రెయిన్ అవ్వాలి? మీరు కొంచెం వరకు చూసుకుంటే చాలు, బిజీ లైఫ్ ఉంటే. అండ్ దీనివల్ల మెంటల్ హెల్త్ బాగా మంచిది కదా. సో ఫైనల్గా ఏం చెప్తావు ఇలా పెటెక్స్ అని, పెట్స్కి ఇట్లా పెట్టడం? యాక్చువల్గా ఇది పెడితే మంచిది బ్రో. ఇప్పుడు ఎంతమంది పెట్ లవర్స్ని ఒక దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు మనం బయట ఉండే సోషల్ వాటర్లో చాలా మందికి డాగ్స్ పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నావు, ఎందుకు అక్కడ చేపిస్తున్నావు అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి ఇక్కడ అందరూ పెట్ లవర్స్ ఉండేసరికి మాకే ఒక ఎక్సైట్మెంట్. సో ఇట్లాంటి పెటెక్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ అవ్వాలి. ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో హాయ్ మేడం. హాయ్ సార్. ఎట్లా ఉంది సార్? ఏంటి బ్రీడ్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంటుంది మీ దగ్గర? గోల్డెన్ రిట్రీవర్. ఇప్పుడు 2 years 10 months ఇప్పుడు ఏజ్. 2.5 years. 2 months ఉన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. గ్రోన్ అప్. సో ఎట్లా ఉంది సార్ దాంతో మీకున్న రిలేషన్ కావచ్చు, దానికి మీతో ఉన్న రిలేషన్ ఎలా ఉంటుంది మేడం? వాడు ఫ్రెండ్లీ డాగ్ అండి. ఇదే ఫస్ట్ పెట్, బట్ వెరీ మచ్ అటాచ్డ్ టు చాలా దట్. ఫ్రెండ్లీ అనుకుంటే కదా, అందరి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతుంది, ఎవరు వచ్చినా కానీ సౌండ్ కూడా చేయట్లేదు, చాలా ఎనర్జీగా కనిపిస్తుంది. బ్రదర్ ఎట్లా ఉంది? వాడు నా ఓన్ బ్రదర్లా ఉంటాడు. అసలు అన్ని లైక్ ఫ్యామిలీలో ఒక మెంబర్ వాడు. అందరికంటే పొద్దునే లేస్తాడా? అందరికి అప్పుడప్పుడు లేపుతాడు కూడా. Lazy fellow. మార్నింగ్ వాడికి ఒకవేళ వాకింగ్కి వెళ్ళాలంటే అప్పుడు వచ్చి మమ్మల్ని లేపుతాడు, లేదంటే అసలు మాతో పాటు బెడ్ మీద వచ్చేస్తాడు. ఎంత పెట్టి తీసుకొచ్చారు సార్ మామూలుగా దీన్ని? మా అమ్మాయి తీసుకొచ్చింది, మాకు గిఫ్ట్ ఇచ్చింది. ఓకే.
ఢిల్లీ నుంచి తీసుకొచ్చింది పాప. ఎట్లుంది మేడం మామూలుగా మెయింటెనెన్స్ ఎలా ఉంది దీన్ని? మెయింటెనెన్స్ అంటే కొంచెం అంటే ప్రాబ్లం ఉంది. సిక్ అయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాడు పారో డిజీజ్ వచ్చింది. అక్కడి నుంచి సర్వైవ్ అయ్యాడు కానీ కొంచెం మధ్యలో సిక్ అవుతుంటాడు. బట్ హీఈస్ వెరీ హెల్దీ. మెయింటెనెన్స్ అంటే ఏమేమి ఉంటుంది మామూలుగా ఏమేమి చేస్తారు? లైక్ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మేము వీటికి వాష్ ఒకటి అవుతుంది. 2 వీక్స్కి ఒకసారి బాత్ అండ్ దెన్ ఒక 3 months ఆర్ 4 monthsకి మేము ఒకసారి బయట గ్రూమింగ్ సెషన్స్ అవుతుంటాయి వీటికి. అండ్ అప్పుడప్పుడు నెయిల్ స్ట్రిమ్మింగ్ అండ్ అవి కూడా ఉంటాయి. బ్రీడ్ ఎలా అనిపిస్తుంది మీకు? మామూలుగా మన ఇండియన్స్ డాగ్స్ చూస్తుంటాం, సో ఎందుకని ఈ బ్రీడే చూస్ చేసుకున్నారు? అంటే గోల్డెన్ రిట్రీవర్ చాలా ఫ్రెండ్లీ అండ్ అందరితో అటాచ్ అయిపోతారు. అండ్ ఈవెన్ బయట చూసినప్పుడు అయితే లైక్ పోలీస్ ట్రైనింగ్కి ఆర్ ఎల్స్ ఎల్డర్లీ పీపుల్కి అట్లా వాటికి అకంపెనీ కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా చూసిండే. సో ఇంట్లో కూడా మమ్మీ ఇంకా నాన్నకి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, కంపెనీ ఉంటాడు. మామూలుగా మీరు లేకపోతే మీ 3 నెంబర్స్లో ఎవరైనా ఒక్కరు లేకపోతే ఆ డే ఎలా ఉంటుంది? డల్ గా ఉంటాడు. చాలా డల్గా చాలా డల్ గా ఉంటాడు. మా మెయిన్ బాబుని చాలా మిస్ అవుతుంటాడు. నా దగ్గర ఎక్కువ ఉంటాడు. మీ దగ్గర ఎక్కువ ఉంటుందా? సో ఓకే మేడం, ఏం చెప్తారా అంటే ఇప్పుడు పెట్ లవర్స్ ఉంటారు కదా, సో తీసుకొని దాన్ని మెయింటైన్ చేయలేక రోడ్ సైడ్ అట్లా వదిలేస్తున్నారు అనమాట. సో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు? తీసుకోకూడదు. అట్లా అలాంటప్పుడు తీసుకోకూడదు. వాటికి ఫీలింగ్స్ ఉంటే వదిలేయద్దు అని అంటాను. సో హాయ్ సార్. హలో, సో ఏంటి డాగ్ పేరు మ్యాక్సీనా? మ్యాక్స్ సో ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ దీనికి ఒకసారి? అరౌండ్ 3.5 years. ఓకే 3.5 years. 3.5. సో ఎందుకు బ్రీడ్ ఏంటి సార్? ఏంటి బ్రీడ్ ఏంటి? ఇది గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ ఎందుకని ఈ బ్రీడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఇది బాగా ఫ్రెండ్లీ ఉంటుంది, ఓకే బాగా ప్లేఫుల్ అనమాట. మీతో ఎట్లా ఉంటుంది దాంట్లో? దీని మోస్ట్లీ మనుషులు కావాలన్నమాట. అరౌండ్ మేము లేకపోతే ఉండలేదు అసలు. దీన్ని వదిలిపెట్టి అసలు 1 hour కూడా వదిలి వెళ్ళాము. ఓకే, ఉంటుందా మీరు లేకుండా? మేము లేకుండా ఉండలేదు, కానీ ఒక్కొక్కసారి అలవాటు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఏం చెప్తావు మీ డాగ్ గురించి? ఎట్లుంటుంది నీతోటి? బాగానే ఉంటుంది, బాగా అల్లరి చేస్తూ ఉంటుంది. అది చేపియాలంటే ఇంకొంచెం ఉంటుంది. బాల్తో ఆడుకోవడం అంటే ఇష్టము. ఎక్కువ బాల్ మావాడు వాలీబాల్ కానీ ఎప్పుడైతే ఆడటం మొదలెడతాడో వాడితో ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఎట్లుంటుంది సార్? ఆ మాల్ తీసుకున్నప్పుడు ఎంత అయింది ఇది? ఇదా అంటే దాదాపు కాస్ట్ కావచ్చు. అరౌండ్ 30,000 పడింది మాకు. 13,000 మేడం. 30 30 పడింది. సో ఎట్లుంటుంది సార్ దీని మెయింటెనెన్స్ అంతా ఎట్లుంటుంది? మెయింటెనెన్స్ ఫుడ్కి అరౌండ్ 6,000 అట్లా ఖర్చు అవుతుంది మంత్లీ. ఏమేమి తింటుంది? దీని డాగ్ ఫుడే ఉంటుంది. వీక్లీ ఒకసారి చికెన్, డైలీ ఒక 2 eggs. బాగా లైక్ చేస్తారా? డైలీ ఒక 2 eggs, బాయిల్డ్ ఎగ్స్. సో హాయ్ సార్. హాయ్, సో ఏంటి దీని పేరేంటి? బెక్కీనా? బెక్కీ. బెక్కీ. ఎన్ని ఇయర్స్ దీనికి? 5 to 6 years. 5 to 6 6 years. సో ఎట్లా ఉంటుంది? ఏం బ్రీడ్ ఏంటిది? గోల్డెన్ రిట్రీవర్. సో ఎట్లా ఉంటుంది మాల్ దీంతో మీకున్న రిలేషన్ కావచ్చు? టు బి ఫ్రాంక్, ఇప్పుడు చెప్పాలి అంటే నాకు వేకప్ కాల్ ఇదే, గుడ్ నైట్ కూడా ఇదే, మొత్తం A to Z. మోర్ దెన్ ఎ బ్రదర్ అనుకోండి, మోర్ దెన్ ఎనీవన్. సో ఎట్లా ఉంటుంది అంటే ఎందుకని ఈ బ్రీడ్ ని ఎందుకని ప్రిఫర్ చేశారు? It's not like that. Actually, my friend is a breeder. So once I went to his home, then after that I have seen her in a 20 to 30 days of small little puppy. And after that, seriously, ఇంకా నాకు అది నచ్చిందే, ఇంకా కావాలని చెప్పి కూర్చొని అది తెచ్చేసుకున్నా. యూజువల్లీ మై పేరెంట్స్ ఆల్సో డోంట్ లైక్ పెట్స్ అండ్ ఆల్. వన్స్ ఐ బ్రాట్ హర్ టు మై హోమ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ లవ్డ్ ఇట్. చెప్పిన మాట వింటుందా? Sometimes near foot it won't listen anything. ప్లే బాయ్ ప్లే గర్ల్? Play girl ఇది. ప్లే గర్ల్. సో ఎట్లా ఉంటుంది దీంతో మీ రిలేషన్? అంటే మీరు లేనప్పుడు ఎలా ఉంటుంది? అంతే, యా ఉంటుంది, కానీ ఆబ్వియస్లీ కొంచెం డల్గా అట్లా కొంచెం ఉంటుంది. సో ఎంత అవుతుంది బ్రదర్ మెయింటెనెన్స్ కావచ్చు? సో ఇది తీసుకున్నప్పుడు ఎంత అయింది? నాకు ఒక 30,000 వరకు అట్లా అయింది. 30. ఓకే, సో మామూలు మెయింటెనెన్స్ అంతా ఎట్లుంటుంది? మెయింటెనెన్స్ లిటిల్ బిట్ లైక్ పెడిగ్రీ, తర్వాత చికెన్ రైస్ డైలీ, చికెన్ రైస్, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, తర్వాత నార్మల్ ఒక 5 kilometers ఆఫ్ రెగ్యులర్ వాక్ అనుకుంది. యా, ఇంట్లో అందరికీ అలవాటు అయి ఉంటుందా? ఎస్ అందరికి అలవాటు.
మా ఇంట్లో 10 ఇంచ్కి అందరికీ కూడా ఇంకా ఫ్రెండ్లీ, ఇంకా కట్టేయం మేము ఇంట్లో, ఇక కిందికి మీదికి రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. సో ఎట్లుంది బ్రదర్, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలా పెట్స్ ని తీసుకొని మెయింటైన్ చేయలేక రోడ్ సైడ్ వదిలేస్తున్నారు కదా, సో అలాంటి వారికి ఏం చెప్తాం? మీరు మెయింటైన్ చేసుకోలేకపోతే డోంట్ ట్రై టు టేక్ ఎనీ పెట్, బికాస్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఎట్లనో ఈవెన్ పెట్స్ కూడా అదే విధంగా మనకి ఎట్లా పెయిన్ ఉంటుందో వాటికి అదే పెయిన్ ఉంటుంది. మీకు ప్రేమ ఉండకపోవచ్చు కానీ ఇవైతే అన్కండిషనల్ లవ్. ఇది అన్కండిషనల్ అంటే అన్కండిషనల్. నువ్వు కొట్టు తిట్టు, మీ ఫ్రెండ్ రాడు, మీ మదర్ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు రాకపోవచ్చు, అరే వీళ్ళు అన్నారు అని చెప్పి. ఇది అట్లా కాదు, నువ్వు పోయినావు నెక్స్ట్ 2 minutes మళ్ళీ దాని టైల్ వేవ్ చేసుకుంటా 101% వస్తుంది ఇది. Yeah. ఏం చెప్తావు బ్రదర్, మామూలుగా ఎలా అనిపిస్తుంది ఇలా యానిమల్స్ కి ఇట్లా పెట్టడం, పెట్టింగ్? అంటే నేను లాస్ట్ 2-3 years కూడా వచ్చినా కానీ ఇంతమంది కిడ్స్ చూడలే. ఈసారి పోస్టర్ చూస్తే కిడ్స్ అని చెప్పని ఉంది. అట్లా కిడ్స్ తీసుకురావడం వల్ల వాళ్ళకు కూడా ఫర్దర్లో ఏంటంటే అరే కిడ్స్ రావడం వల్ల అరే పెట్స్ మంచివి, అవి వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రేమ ఎఫెక్షన్ పెరుగుతుంది. నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు పెట్స్ని లవ్ చేస్తే ఏ హ్యూమన్ బీన్ అయినా సాఫ్ట్ కార్నర్ పెరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.